ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రీం సూర్యాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ, అలాగే మనకి ఈ జనవరి మాసంలో 13, 14 అలాగే 16, 17 ఈ 4 తేదీల్లో అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నటువంటి సూర్యగ్రహ, బుధగ్రహ, కుజగ్రహ, శుక్రగ్రహాలు, ఈ 4 గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి నుంచి కర్మస్థానమైనటువంటి మకర రాశిలోకి ఈ 4 గ్రహాలు కూడా ఆ యొక్క తేదీల్లో సంచారాన్ని మొదలు పెడతాయి. అంటే ఒకే ఇంట్లో ఈ 4 గ్రహాలు చక్కగా ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలలోను, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలోను, అలాగే ధనిష్ఠ నక్షత్రము 1, 2 పాదాలలో చక్కగా కొన్ని గ్రహాలు 30 రోజులు, కొన్ని గ్రహాలు 26 రోజులు, ఇంకొక గ్రహము 43 రోజులు కూడా తమ యొక్క సంచారాన్ని కావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి యోగాలని ప్రసాదించాలని, అంతరిక్షంలో ఆ 4 గ్రహాల యొక్క కలయిక ప్రపంచానికి, మన యొక్క భూమికి, అలాగే పంచభూతాల ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి మనతో పాటుగా జీవరాశులన్నిటికీ కూడా సమస్తము సుభిక్షంగా ఉండేలాగా కోరుకోవాలి. అందరూ కూడా ఆ సూర్యనారాయణ స్వామిని అందరము కూడా వేడుకొనాలి. మరి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఈ నెలల్లా కూడా అందరూ విష్ణుమూర్తి సహస్రనామాన్ని నిత్యము ఒక్కసారైనా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించండి. ముఖ్యంగా ఆరోగ్యము, ఉద్యోగము, అట్లాగే కలహాలు, కుటుంబ సమస్యలు, ముఖ్యంగా బుద్ధి చెడుట వలన కలిగేటటువంటి విపరీతమైనటువంటి నష్టాలు, వ్యాపార అధోగతి పాలయ్యేటటువంటి పరిస్థితుల నుంచి పక్కకి నెట్టుకోవటము, అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసము విష్ణు సహస్రనామం చదవండి, ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి. ఇవన్నీ కూడా మనకి అన్ని రాశుల వారికి లభిస్తాయి, అన్ని నక్షత్రాల వారికి లభిస్తాయి. ఏదేమైనప్పటికీ ఈ 12 రాశుల వారికి, ఏ రాశి వారికి ఈ 4 గ్రహాలు మకర రాశిలో చతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి శుభాలు ఏమిటి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమిటో మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ. సింహరాశి. సింహరాశి వారికి ఈ జనవరి మాసంలో 2026వ సంవత్సరము 6వ రాశి అయినటువంటి మకర రాశిలో చతుర్గ్రహ కూటమి. అంటే వీరి యొక్క జన్మరాశ్యాధిపతి అయినటువంటి రవి మహానుభావుడు 6వ రాశిలో, ద్వితీయ లాభాధిపతి అయినటువంటి వ్యాపార గ్రహమైనటువంటి వాక్స్థానాధిపతి అయినటువంటి బుధుడు, అలాగే తృతీయ దశమాధిపతి అయినటువంటి, అంటే ఏదైనా సంకల్పము, ప్రయాణాలు, అట్లాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు, ధన విషయాదులు, భార్యాభర్తలు, వివాహము, వీటికి సంబంధించినటువంటి కారకత్వం కలిగినటువంటి శుక్ర భగవానుడు, అలాగే అత్యంత ధైర్యానికి, మనోనిగ్రహానికి వీరి యొక్క సింహరాశి వారికి ముఖ్యంగా విద్య, గృహము, వాహనము, తల్లి ఆరోగ్యము, ఉన్నతమైనటువంటి విద్యా ప్రజ్ఞలకి సంబంధించి, నూతన ఇన్నోవేషన్స్కి సంబంధించినటువంటి అత్యంత సాహసోపేతమైనటువంటి శత్రు రోగ రుణ బాధల నుంచి విముక్తి కలిగించేటటువంటి మంగళుడైనటువంటి కుజ భగవానుడు, ఆయన మహానుభావుడు ఇంకా ఉచ్చస్థితికి వెళ్తున్నాడు. ఈ 4 గ్రహాలు కూడా 6వ రాశిలో, అంటే పరాక్రమ స్థానము, శత్రు రోగ రుణ విమోచనం కలిగేటటువంటి రాశి 6వ స్థానము. మరి ఇది కర్మస్థానము, ఉద్యోగ స్థానము, కీర్తి, హోదా, ఉద్యోగము, విపరీతమైనటువంటి
అధికారము, సన్మానాలు వీటికి సంబంధించినటువంటి స్థానంలో ఈ 4 గ్రహాలు ప్రకటితమై ఆ స్థానాన్ని శుభ్రపరిచి సింహరాశి వారికి అత్యంత యోగాన్ని ప్రసాదిస్తున్నాయి. ఆరోగ్యం, ముఖ్యంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. ఆరోగ్యం ద్వారా వీరు చేయాలనుకున్నటువంటి ప్రతి కార్యంలో విజయ ఢంకాను మోగిస్తున్నాయి. స్వయం కృషి, మంచి వాక్పటుత్వము, అట్లాగే ఏదైనా సాధించాలి అనేటటువంటి మనోపరాక్రమము, విద్యయందు అభిలాష, ఉద్యోగ సాధన వైపు పరిగెత్తటము, నేను ఈ ఉద్యోగం చేయాలి అని అనుకున్న వెంటనే ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఓరల్ ఎగ్జామ్ కావచ్చు, రిటన్ ఎగ్జామ్ కావచ్చు, చాలా మంచి బుద్ధి వివేచన జ్ఞానంతో వారు మాట్లాడే ప్రతి మాట కూడా అవతల వ్యక్తికి వీరికి ఉద్యోగం ఇవ్వాలి, వీరితో వ్యాపారాన్ని చేయాలి, లేకపోతే వ్యాపారస్తులైతే కనుక వీరు మాట్లాడితే వీరు చెప్పేది నిజమే, వీరి దగ్గర కొన్న వస్తువుకి సరైనటువంటి మన్నిక ఉంటుంది, వీరు చెప్పిన మాటల్లో నిజం ఉంది అనేటటువంటి తత్వము ప్రకటితమవుతూ ఉంటుంది, ప్రదర్శిస్తూ ఉంటారు సింహరాశి వారు ఈ 40 రోజులు కూడా. సాధ్యమైనంత వరకు ఈ నెల జనవరి 13, 14 తేదీ నుండి ఫిబ్రవరి 15, 20వ తేదీ వరకు కూడా వీరికి యోగము పట్టబోతోంది సింహరాశి వారికి. సూర్యుడు 6వ రాశిలో ఉన్నాడంటే ప్రతి కార్యము, తలిచిన కార్యము వీరికి సిద్ధిస్తుంది. దానికి తోడు బుధ మహారాజుతో కలిసి ఉన్నారు. ఉద్యోగంలో ఎవరైతే రన్నింగ్లో ఉన్నారో వారికి ఎప్పటి నుంచో ప్రయత్నపూర్వకంగా చేస్తున్నటువంటి ఆ ఉద్యోగ వ్యవస్థలో ఉన్నతమైనటువంటి పదవీ భాగ్యము, దాని ద్వారా అఖండమైనటువంటి ధన సంపాదన, విశేషమైనటువంటి ప్రయాణాలు చేయటము, ఆ ప్రయాణాల ద్వారా చక్కటి ఉత్తమమైనటువంటి కొంతమంది పొలిటీషియన్స్ పరిచయం కావటము, లేకపోతే కొత్త సినిమా యాక్టర్స్ని చూడటము, లేకపోతే లలిత కళలకి సంబంధించి పాండిత్యం ఉన్నటువంటి గొప్ప మేధావులతో పరిచయం కావటము, వీరు పరిచయం చేసుకోవటము, దాని ద్వారా వీరికి మంచి గుర్తింపు కలగటము, వీరు చేసే ఉద్యోగ వ్యవస్థలో వ్యాపార వ్యవస్థ కావచ్చు, అంటే వ్యాపారంలో రాజకీయ రంగం కావచ్చు, గవర్నమెంట్ వ్యవస్థల ద్వారా కావచ్చు, మంచి సహాయ సహకారాలు లభించటము, దాని ద్వారా వీరు చేసే వ్యాపార వ్యవస్థని ఇంకొంచెం వృద్ధి చేసుకునే ఆలోచన కలగటము, వీరికి అంతకుముందు ఎవరైనా ఉద్యోగ వ్యవస్థలో కానీ, వ్యాపార వ్యవస్థలో కానీ, గృహ వ్యవస్థలో అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కానీ, ఏదైనా పాఠశాలలు, వ్యాపారపరమైనటువంటి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో శత్రువులు ఎక్కువగా ఉంటారు. వీరందరికీ కూడా శత్రువులు నివృత్తి జరుగుతుంది, శత్రు నిర్మూలన జరుగుతుంది. అట్లాగే ఎన్నో అంతర్గత రోగాలు కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, ఆ రోగాలతో బాధపడుతూ ఉండుంటారు. ఆ యొక్క అనారోగ్యాలన్నిటికీ చెక్కు కలుగుతుంది. అంటే శత్రు నిర్మూలన, రోగ నివృత్తి, అలాగే రావాల్సిన బాకీలు ఏమన్నా ఉంటే చక్కగా వీరికి తిరిగి వస్తాయి. రావు అనుకుంటారు, చక్కగా తిరిగి వస్తాయి. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఎవరైతే ఉంటారో కుజుడు ఉచ్చస్థితిని పొంది ఉంటాడు. అంటే వీరి యొక్క స్థలాలు ఎవరైనా ఆక్యుపై చేసి ఉన్నా, లేదా వీరి యొక్క స్థలాలలో ఎవరైనా బిల్డింగ్లు కట్టుకున్నా, ఎవరైనా సరే ఆ యొక్క స్థలాలలో పాఠశాలలో, ఉన్నత విద్యాలయాల్లో కట్టుకొని అవతల వాళ్ళకి లీజుకి ఇచ్చినా, రెంట్కి ఇచ్చినా, వారి ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా అత్యంత యోగం ప్రదర్శితమవుతోంది. వీరి యొక్క ల్యాండ్స్ వీరికి వస్తాయి, వీరి యొక్క గృహము వీరికి లభిస్తుంది. శత్రువు కూడా మిత్రుడయ్యి వీరితో మాట్లాడడానికి మాట పలకరింపు జరుగుతుంది. మిత్రత్వంతో వీరు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వీరిలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మనమాత్సర్యాలని కూడా నివృత్తి చేసుకుంటూ వారిలో కొత్త వైవిధ్యమైనటువంటి వరవడిక ప్రారంభమై, కొంతమంది అయితే కనుక ఉన్నత విద్యాభ్యాసం ద్వారా ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తిని కలుగజేసుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు.
కొంతమంది అయితే మేము చేసే స్వయం కృషితో చేసే ప్రతి అవకాశము కూడా నా యొక్క జీవితంలో కొత్త నేర్పుని కొత్త మార్పుని కలుగజేస్తుందని విశ్వసిస్తూ ప్రతి వ్యక్తితో కూడా అటాచ్మెంట్ అయ్యే విధంగా మాట్లాడటము, సంభాషించటము, వారు చేసే ఉద్యోగంలో ప్రమోషన్ ద్వారా వచ్చినటువంటి అఖండమైనటువంటి డబ్బుతో కొంతమంది సేవా తత్పరతలు తీసుకోవటము, సేవకుల్ని గౌరవించటము, వారి కింద ఉన్న వారికి కాస్త సహకారం చేయటము, కొంతమందికి గృహయోగం పట్టబోతోంది, ఉన్నతమైనటువంటి భూయోగ లాభం కలుగుతోంది సింహరాశి వారికి. అన్నదమ్ములు ఎవరైనా సరే పిత్రార్జితము లేకపోతే మాతృపణ సంబంధితమైనటువంటి ఆర్జితము అంటే భూములు కావచ్చు, గృహాలు కావచ్చు, వాహనాలు కావచ్చు, వీటి ద్వారా ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే అవన్నీ కూడా చక్కగా ఎలిగేషన్స్ నుంచి బయటపడి ఒకరికొకరు చక్కగా మాట్లాడుకొని వాగ్వాదాలు లేకుండా తెలివితేటలను ప్రదర్శిస్తూ దీని ద్వారా మనం లాయర్లకు పెడుతున్నాము, జడ్జిలకు పెడుతున్నాము, న్యాయస్థానాలకు పెడుతున్నాము, అనవసరమైన ఖర్చులు పెడుతున్నాము. ఇది కాదు, మనకు ఒక సొల్యూషన్ కావాలని కుటుంబంలో ఒకరికొకరు కూర్చొని తండ్రితో సహా కొంతమంది కూర్చొని మాట్లాడుకొని విశేషమైనటువంటి ప్రజ్ఞని ఉపయోగించి మన ధనాన్ని మనం అనుభవించాలి కానీ వాళ్ళకి వెలగబెడితే ఏమొస్తుంది, కోర్టులు అని అందరూ సంతకాలు చేసేసి కోర్టు వ్యవస్థ నుంచి బయటకు వచ్చేసి అమ్మితే ఎంత వస్తుందో అందరం పంచుకుందాం, ఎటువంటి సమస్య ఉండదు అనేటటువంటి ఒక లాజికల్గా వీళ్ళు ఆలోచించే నేర్పు సింహరాశి వారికి కలుగుతోంది. ఎందుకంటే రవి బుధుల యొక్క కలయిక విశేషమైనటువంటి తెలివితేటలు, ప్రజ్ఞ, మనోవాంఛ సిద్ధి, ఉన్నతమైనటువంటి వాక్ సంభాషణ, వాక్ సిద్ధి, అభీష్ట సిద్ధి, సహాయ సహకారాలు, అన్నదమ్ములు ఒకరికొకళ్ళు కుటుంబాలతో సహాయ సహకారాలు పొందుతారు, మంచి వినోదాల్లో పాల్గొంటారు, వారికి ఉన్నటువంటి మాట చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు సింహరాశి వారు. ఎందుకంటే ఇక్కడ శుక్ర భగవానుడు కూడా 6వ స్థానంలో ఉన్నాడు. ఇదొక్కటే దోషప్రదము. భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళ పేరు మీద ఉన్నటువంటి వాహనమో, లేకపోతే వాహనం మారుద్దామనో, లేకపోతే గృహం మారదామనో, గృహాన్ని అమ్మేద్దామనో, లేకపోతే మనకున్న స్థలం అమ్మేద్దామనో ఎవరో ఒకళ్ళు అనుకుంటారు, ఇంకొకళ్ళు ఒప్పుకోరు. దీని ద్వారా ఇద్దరి మధ్య విభేదం వస్తుంది, మాట పట్టింపు, ఒకరికొకరు తిట్టుకోవటం. అంటే శుక్రగ్రహము సింహరాశి వారికి 6వ స్థానంలో ఉండటం అంత యోగకరం కాదు. భార్యాభర్తల మధ్య ధన సంబంధిత ఇష్యూస్, ముఖ్యంగా అమ్మకాలు, కొనుగోలు, లేదా భార్య తరపు భర్త తరపు బంధువుల్ని ఎవరో ఒకళ్ళు ఛేదరించుకోవటం, వీళ్ళల్లో వీళ్ళే అనవసరమైనటువంటి మాటని ప్రదర్శించటము, ఎక్కడో జరిగినవన్నీ ఎత్తుకొని వీరు ఏదో మంచి ఉద్దేశంతో కొంతమంది మాట్లాడతారు, అది కాస్త ఒక ఫ్లేమ్ అయి కూర్చుంటుంది, అగ్నితో సమానంగా కూర్చుంటుంది. ఎందుకంటే భార్యాభర్తల్లో ఇద్దరూ అనుకూలంగా ఉండేది చాలా తక్కువ సమయం అండి. వాళ్ళ యొక్క జీవితం స్పాన్లో ఎప్పుడూ భగ్గుమంటూ ఉండేది భార్యాభర్తల మధ్య. అక్కడ సందర్భంతో పని లేదు, వాక్కుతో పని, ఆలోచనతో పని. మరి ఈ వాక్కు, ఆలోచన ఈ రెండింటికి బుధుడు అక్కడ శుక్రుడితో కలిసి ఉండి కుజగ్రహం ఇక్కడ ఇంటర్ఫీర్ అవుతాం. వీళ్ళకి తెలివితేటలు ఉంటాయి, ఆలోచించే స్వభావం ఉంటుంది, కానీ ఉన్నట్టుండి భగ్గుమంటుంది. ఎందుకంటే కుజుడు చాలా యోగకరంగా ఉండి కొన్ని లాభాలను ఇస్తాడు. విద్యార్థులకి ఉన్నతమైన విద్యలేందు ప్రదర్శిస్తానిస్తాడు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అన్నీ ఇవ్వాల్సినవన్నీ ఇస్తాడు. కానీ కుజశుక్రుల బంధము బుధుడితో కలిసి ఉండటము, ఇక్కడ కుజుడు ఒక్కడు ఈ యొక్క వ్యవస్థలో భార్యాభర్తల మధ్య ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి కలుగుతోంది. అందుకనే ఎవరి గురించో మీరు పోట్లాడుకోవద్దు. ముఖ్యంగా అమ్మకాలు, కొనుగోలుకి సంబంధించి వస్తువుల యొక్క అంటే ఏదైనా వస్తువు కానీ, గృహము కానీ, లేకపోతే బండ్లు కానీ, అంటే వాహనాలు కానీ కొనుక్కునేటప్పుడు కానీ, లేకపోతే ఒకరి యొక్క ఉద్యోగం గురించి ఒకళ్ళు చిన్న చూపుగా మాట్లాడుకోవటము, నీ ఉద్యోగం ఎంత, నీ జీతం ఎంత, నా జీతం ఎక్కువ అని ఒకరికొకరు అవసరం లేని సంభాషణలే కలుగు చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉండేటటువంటి హీరోయిన్ల మధ్య కూడా అంతర్గతంగా వారికి ఉన్నటువంటి కొన్ని రిలేషన్స్ బయటపడటము, దాని ద్వారా వారు చేసే ఫీల్డ్ మీద వీరికి మచ్చపడేటటువంటి అవకాశాలు కొంతమంది సినిమా హీరోయిన్లనే కాదు, సినిమా రూపకంగా ఎవరైతే ఉంటారో అది రచయితులు కావచ్చు, కంటెంట్ రైటర్స్ కావచ్చు, లైటింగ్ బాయ్స్ కావచ్చు, లేకపోతే సినిమా రంగంలో అత్యంత ప్రముఖ ధనపరంగా ఎవరైతే డబ్బు పెడుతూ ఉంటారో ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు బయటికి ప్రదర్శితం అవుతారు. అంతర్గత విషయాలు బయటకు వస్తే దాని ద్వారా వారికి ఉన్న పేరు ప్రతిష్టలు కూడా కొన్ని నష్టపోయే అవకాశాలు.
రాజకీయంలో పనిచేసేటటువంటి వాళ్ళకైతే కనుక ఉన్నత రాజకీయ అధికార పదవి బాధ్యతలు లభిస్తాయి. లేకపోతే అధికారులతో వీరు ఎప్పుడు మాట్లాడరు అనుకున్నటువంటి వాళ్ళు కార్పొరేటర్ వెళ్ళి సీఎంతో మాట్లాడే అవకాశం లభిస్తుంది. మధ్యలో ఉన్న ఆ అవసరం లేని బంధాలు పోయి వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళే అవకాశం దొరుకుతుంది. కొన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే మాట్లాడాలి, వాళ్ళ యొక్క ఉద్యోగాల గురించి మాట్లాడాలని ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కొంతమందికి సింహరాశి వారికి పరిస్థితులు కలుగుతున్నాయి. కాబట్టి వీరు ముఖ్యంగా శుక్రగ్రహానికి సంబంధించిన శాంతి చేసుకోండి. దానికన్నా ముందు ఒకరికొకరు అర్థం చేసుకోండి భార్యాభర్తలు, లేకపోతే సమస్యలు మాత్రం తప్పకుండా ఉంటారు. కాబట్టి సింహరాశి వారు సాధ్యమైనంత వరకు శ్రీ సూక్త పారాయణ చేయించుకోండి. లేదా కుజశుక్రుల సంబంధం కాబట్టి మీ ఇరువురు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు సుబ్రహ్మణ్య అభిషేకం చేసుకోండి. దాని ద్వారా చాలా ఇబ్బందులు అనేవి పక్కకి నెట్టేసుకునే స్వభావం కలుగుతుంది. ఏదైనా శుక్రగ్రహం 6వ స్థానంలో ఉండటం, ఉద్యోగరీత్యా కొన్ని ఆర్థికపరమైనటువంటి నష్టాలు, స్త్రీపరమైనటువంటి అనుమానాస్పద కొన్ని సమస్యలు, కొన్ని అవమానాలు ఎదుర్కోవటము, అంతర్గత విషయాలలో మీరు తలదూర్చడమో లేకపోతే మీ యొక్క కుటుంబంలో వేరే వాళ్ళ బంధువులు తలదూర్చడమో, దీని ద్వారా కూడా మీ మధ్య కొన్ని అంతర్గత ఇబ్బందులు, విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సింహరాశి వారికి అయితే చక్కగా ఉంది. కొంత జాగ్రత్త పడండి. ఒక దాంపత్య జీవితంలోనే ఇబ్బందులు ఉన్నాయి. అప్పుల విషయంలో మీరు ఏదైనా తీర్చుకునే అవకాశం కూడా ఇప్పుడు చాలా వరకు అనుకూలమైనటువంటి సమయం. అప్పులు తీర్చేసుకోండి. ఒకరికొకరు మాట అనుకొని చక్కగా భార్యాభర్తలు అయితే కనుక అన్నదమ్ములు అందరూ కూర్చొని అప్పులు తీర్చుకునే పరిస్థితి చేసుకోండి. ఇది అత్యంత సమయము. ఈ 40 రోజులు హ్యాపీగా ఉండండి. సింహరాశి వారికి అయితే కనుక ఆనందకరమైనటువంటి యోగ్యకరమైనటువంటి సమయంగా భావించండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః.